అన్నయ్య ఒరే అన్నయ్య ఇదేమిట ఎక్కడ జాగారం? మొదటిసారి మోసం చేస్తున్నాం కదా, కడుపు అదోలా ఉంది. రాత్రంతా నిద్ర పట్టగా ఈ పని మీదే ఇప్పటికి 6 సార్లు వెళ్ళొచ్చాను. సరే సరే టైం అయిపోతుంది, బయలుదేరు. బయలుదేరు. ఇదేమిటా ఈ పెట్టి తెచ్చావు? ఇందులో అమ్మ నాన్న బట్టలు కూడా ఉన్నాయిగా. అవన్నీ ఏడటానికి టైం లేదు, అందుకే మొత్తం పట్టుకొచ్చేసాను. సరే ఇవాళ అష్టమి, గురువారం, కొంచెం దుర్ముహూర్తం ఉన్నాయేమో. ఒక్కసారి లేదు నువ్వు వారి పంచాంగం చూసి వస్తా. పంచాంగం లేదు, వంకాయ లేదు. నీ కరుణ కావాలొద్దా? అమ్మో కావాలి. బయలుదేరు. ఇదిగో ప్రమాదం ఏం లేదు కదా? ఏం లేదు, నువ్వు బయలుదేరు. సేమ్ పార్టీ, అపోజిషన్ పార్టీ కాదు. వస్తున్నా తీసుకో. చెంబు మళ్ళీ ఎక్కడన్నా అవసరం వస్తే సర్లే పదా. ప్రమాదం ఏం లేదు కదా? మీ నాన్న దగ్గర కత్తులు గిత్తులు తుపాకులు గిపాకులు అంటే ఏమైనా ఉన్నాయా? నాటు బాంబులు ఉన్నాయి, లేకపోతే ఇట్లా కొత్తిమీర కట్ట. అదా అవునా పెట్టేంటి? ఈ పెట్టి అన్నిటికి పనికొస్తుందని ఎత్తలే పైకి. అమ్మో ఇంత బరువు ఉంది ఏమిటి? నాన్న మంచిదా అమ్మ చీరలా? అమ్మో. కుటుంబ నియంత్రణ పాటించండి. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం అటు. పోలేండా మీరు ఎప్పుడు వచ్చారు? మన ప్లాన్ ప్రకారం వాళ్ళిద్దరిని పట్టుకొచ్చేశాను. వాళ్ళిద్దరూ పారిపోతూ రైల్వే స్టేషన్ లో మీకు దొరికినట్టుగా లెక్క. ఈ లెక్కలు ఎక్కాలు మానాలు ఈ లొట్టు పిట్టల పట్టాభిరామే అనవసరం. ఎందుకో తెలుసా? మా తాతయ్యకి మీరు శిష్యుడు గనక. కరెక్ట్. మీ పని మీద మీరు ఉండండి, నా పని మీద నేను ఉంటా. అలాగే.